Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion with purpose. సో మనము ఇప్పుడు వచ్చేసి పీటీ 365 నుంచి న్యూస్ చూద్దాం. అంటే మనకి వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్లో మనము పాలిటీ స్టార్ట్ చేసాము. ఓకేనా, పాలిటీ పీటీ 365. సో అంటే మనకి కంప్లీట్గా 1 ఇయర్ పాలిటీ మనము ఇక్కడ చూస్తాం అన్నట్టుగా. సో జస్ట్ నేను ఈరోజు ఒకటే టాపిక్ చెప్తాను మీకు, రేపటి నుంచి ఇది కంటిన్యూ చేస్తాము. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నేను నిన్న మొన్న పెట్టలేదు, రేపటి నుంచి అది కూడా మనం కంటిన్యూ చేస్తామండి. అయితే మనకి ఈ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ మనకి న్యూస్లో ఉంది. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి న్యూస్లో ఉంది. ఎందుకు ఇది న్యూస్లో ఉందని చూసుకుంటే ఇక్కడ చూడండి, రీసెంట్లీ గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ GANHRI అని అంటాం ఇక్కడ. సో లింక్డ్ టు ద యునైటెడ్ నేషన్స్. అయితే మనకి ఈ గ్లోబల్ అలయన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది యునైటెడ్ నేషన్స్ తోటి లింక్ అయిందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది చూద్దాం. డిఫర్డ్ ద అక్రిడియేషన్ ఆఫ్ ద ఇండియాస్. ఇది ఏం డిఫర్ చేసిందంట అంటే డిలే చేసింది అన్నట్టుగా. దేన్ని? అక్రిడియేషన్, ఇండియా యొక్క అక్రిడియేషన్ ఆఫ్ ద ఇండియాస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్. సెకండ్ కాన్స్ అంటే లాస్ట్ టైం కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు, అండ్ ఇప్పుడు కూడా దీన్ని డిఫర్ చేసింది అక్రిడియేషన్ని. ఎందుకు? లాస్ట్ టైం అక్రిడియేషన్ డిఫర్ చేసింది, ఇప్పుడు కూడా సెకండ్ కాన్సిక్యూటివ్ అంటే ఈ సంవత్సరం కూడా దీన్ని డిఫర్ చేస్తుంది. ఎందుకు డిఫర్ చేస్తుంది, అసలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అంటే ఇక్కడ చూడండి, ద డిఫరల్ వాజ్ డ్యూ టు ద కన్సర్న్ అబౌట్ ద ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ NHRCI స్టాఫ్ అండ్ లీడర్షిప్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇండియాలో తీసుకున్నప్పుడు డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉందంట, ఆ తర్వాత స్టాఫ్ అండ్ లీడర్షిప్ అనేది సరిగా లేకపోవడము, యాజ్ వెల్ యాజ్ ఇన్సఫిషియంట్ యాక్షన్ టు ప్రొటెక్ట్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో సఫిషియంట్ గా యాక్షన్ అనేది ఇండియా నుంచి లేదని చెప్తున్నారు. మరి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ GNHRI అంటే ఏంటని చూద్దాం. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1993లో చేయడం జరిగింది, యాజ్ ద ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. అండ్ దీనికి రీనేమ్ ఏం పెట్టారంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా గన్హ్రీ అనే ఇక్కడ వస్తుంది మనకి 2016లో. అయితే దీని యొక్క మెంబర్స్ తీసుకుంటే మెంబర్స్ బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ విత్ 120 నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఇండియా. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయంటే 120 ఉంది, దానిలో ఇండియా కూడా ఒకటిగా ఉంది. అయితే దీని సెక్రటరేట్ తీసుకుంటే జెనీవా స్విట్జర్లాండ్ లో ఉండడము. తర్వాత రోల్ తీసుకుంటే ట్రస్టెడ్ పార్ట్నర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద హ్యూమన్ రైట్స్. వరల్డ్ వైజ్ గా హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం దీని యొక్క మేజర్ వర్క్ అన్నట్టుగా. మరి వాట్ ఆర్ ద ప్యారిస్ ప్రిన్సిపల్? మరి ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయనంటే చూడండి, అడాప్టెడ్ 1993 బై ద UN జనరల్ అసెంబ్లీ అండ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ ప్రొవైడ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది కొన్ని ప్రొవైడ్ చేసింది హ్యూమన్ రైట్స్ కోసం. సో మరి అదేంటి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మ్యాండేట్ అండ్ కాంపిటెన్స్ అండ్ అటానమీ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అండర్లో కాకుండా ఎట్లా ఇప్పుడు అటానమీ అంటే మన సొంతగా కూడా మనం చేయగలిగే కేపబిలిటీ ఉండేలాగా. తర్వాత ఇండిపెండెన్స్ గ్యారంటీడ్ బై ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ అండ్ ప్లూరలిజం, డైవర్సిటీ అనేది, అండ్ అడెక్వేట్ రిసోర్సెస్, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉండడము, అడెక్వేట్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ చేయగలిగే కేపబిలిటీ అనేది ఉండడం అనేది దాని యొక్క రూల్స్. మరి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టేటస్. అసలు ఏ స్టేటస్ అంటే ఏంది, అది ఎప్పుడు ఇస్తారంటే అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకున్నప్పుడు మనం చూడండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అచీవ్ ద హై స్టాండర్డ్ రిసీవ్ ఏ రేటింగ్ అని అన్నాం. మన ప్రిన్సిపల్స్ ఏంటనేది మనం చూద్దాము. అలోయింగ్ అయితే వాళ్ళను ఇది మన గ్లోబల్ హ్యూమన్ రైట్స్ వర్క్ విత్ ద అంటే వాళ్ళు ఏ స్టాండర్డ్స్ ఫాలో అయితే ఈ ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకి అలో చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి NHRC తీసుకుంటే దాని యొక్క హిస్టరీ తీసుకున్నప్పుడు ఫస్ట్ అక్రిడియేషన్ తీసుకుంటే NHRC ఫస్ట్ రిసీవ్డ్ ఏ స్టేటస్ ఎప్పుడు 1999లో రిసీవ్ చేసుకుంది. అక్రిడియేషన్ డిఫర్డ్ 2016లో, ఇది మన ఇండియా గురించి చెప్తున్నాం. 2016లో మన అక్రిడియేషన్ అనేది ఏమైందనంటే చూడండి డిఫర్డ్ అయింది. అక్రిడియేషన్ అనేది డిఫర్డ్ అయింది. అయితే NHRC అక్రిడియేషన్ వాజ్ డిఫర్డ్ ఫర్ ఏ ఇయర్. ఓకేనా, బట్ ఇట్ రీగెయిన్డ్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది అని అంటే మనకి 2017లో మళ్ళీ మనకి ఏ రేటింగ్ అనేది రావడం జరిగింది. అంటే 2023లో మళ్ళీ ఇది డిఫర్డ్ అయింది అన్నట్టుగా. అంటే ఏ స్టేటస్ అనేది డిఫర్డ్ అయింది. అగైన్ ఇన్ 2023లో కూడా మళ్ళా ఇది డిఫర్డ్ అవడము. తర్వాత డ్యూ టు ద కన్సర్న్ అబౌట్ ద డైవర్సిటీ అని ఎందుకు అంటే వరుసగా ఇది డిఫర్డ్ అయింది. ఎందుకు అనేది తీసుకుంటే ఇక్కడ ఇన్అడక్వేట్ యాక్షన్ అండ్ ప్రొటెక్ట్ ద
మార్జినలైజేషన్ గ్రూప్ అంటే ఎవరైతే ఈ మనకి హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కడైతే ఇంపార్టెంటో, ఏ గ్రూప్స్కి అయితే ఇంపార్టెంటో, మార్జినలైజ్డ్ గ్రూప్స్కి వీళ్ళు సరైన ప్రొటెక్షన్ అనేది ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి అసలు ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటి అని అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే అక్టోబర్ 12, 1993లో ప్రొటెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద ఏర్పాటు చేశారు. తర్వాత 2006లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. తర్వాత దీని రోల్ తీసుకుంటే చూడండి, వాచ్ డాగ్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో దీని యొక్క మేజర్ రోల్ అన్నట్టుగా. ఈ రైట్స్ తీసుకుంటే లిబర్టీ ఆఫ్ లైఫ్, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఆఫ్ గ్యారెంటెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ కన్వీనియంట్. తర్వాత కన్ఫర్మిటీ విత్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ తీసుకున్నప్పుడు సెట్ అండ్ అలయన్స్ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ ద హ్యూమన్ రైట్స్. ఎందుకు? హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. తర్వాత ఎన్హెచ్ఆర్సీ కాంపోజిషన్ తీసుకున్నప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఈజ్ మల్టీ మెంబర్ బాడీ. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, చైర్పర్సన్ ఉంటారు ఇందులో. మనకి ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఏ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. తర్వాత 5 full time members ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యూమన్ రైట్స్ అండ్ లా. తర్వాత 7 డీమ్డ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ లీగల్ అండ్ సోషల్ ఎక్స్పర్ట్. తర్వాత అపాయింట్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే చైర్పర్సన్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఫ్రమ్ ద 6-member కమిటీ హెడెడ్ బై ద ఎవరండి? ప్రైమ్ మినిస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఏ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తాడు? అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్, మరి ఎవరి రికమెండేషన్ అని అంటే 6 members కమిటీ. ఆ కమిటీ ఎవరు హెడ్ ఉంటారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకేనా. తర్వాత టెన్యూర్ అండ్ రిమూవల్ తీసుకున్నప్పుడు చైర్పర్సన్ అండ్ మెంబర్స్ సర్వ్ ఫర్ ద 3 years అంటిల్ ద ఏజ్ ఆఫ్ 70 years. ఓకే, విచ్ వన్ ఇస్ ద ఫస్ట్? అదర్ 3 years ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 68లో జాయిన్ అయ్యారు, 68, 69, 70, 69లో జాయిన్ అయ్యారు అనుకోండి, 69, 70, 70కి అయిపోతుంది. 3 years ఉంది కదా, మళ్ళీ 71కి కంటిన్యూ అవ్వదు. రిమూవల్ తీసుకుంటే రిమూవ్డ్ ఓన్లీ ద చార్జెస్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఆఫ్టర్ ద ఎంక్వైరీ కండక్టెడ్ బై ద సుప్రీం కోర్ట్. ఓకేనా, సుప్రీం కోర్ట్ జడ్జ్. ఎన్హెచ్ఆర్సీ డివిజన్ తీసుకుంటే లా డివిజన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ డివిజన్ ఉంటుంది, తర్వాత పోలీస్ రీసెర్చ్ అండ్ ప్రోగ్రామ్ డివిజన్, తర్వాత ట్రైనింగ్ డివిజన్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అనేది ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకేనా. సో ఈరోజు నేను ఒకటే టాపిక్ డిస్కస్ చేశాను. రేపటి నుంచి మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం చాలా టాపిక్స్. అండ్ ఇక్కడ మనకి ఎంక్వైరీ వింగ్ ఆఫ్ లోక్పాల్, అంటే మనకి లోక్పాల్ గురించి కూడా మనకి ఇక్కడ మెయిన్ గా న్యూస్ లో అయితే ఉందండి, కరెంట్ అఫైర్స్ లో. ఇది PT 360లో. అయితే రీసెంట్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు లోక్పాల్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఎంక్వైరీ వింగ్ అండర్ ద సెక్షన్ 11 ఆఫ్ ద లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందని చూసుకోవాలి. అయితే మరి ఇది చూసుకుంటే టు కండక్ట్ ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ ఇంటూ ద కరప్షన్ కేసెస్. మరి ఎందుకు అనంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తుంది ఎందులో అంటే కరప్షన్ కేసెస్ లో. ఇన్వాల్వింగ్, ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత హై కీలెట్స్ తీసుకుంటే ఎంక్వైరీ వింగ్ లో ఫస్ట్ లీగల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు సెక్షన్ 11 ఆఫ్ ద లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ఇట్స్ మ్యాండేట్ ద క్రియేషన్ ఆఫ్ an inquiry wing to investigate the corruption cases under the Prevention of Corruption Act 1888. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇట్ ఇన్వాల్వింగ్ ద స్పెసిఫైడ్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇది లెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్టెడ్ టు ద లోక్పాల్ చైర్మన్. ఓకేనా. మరి ఇక్కడ ద డైరెక్టర్ విల్ సపోర్టెడ్ బై, ఎవరు సపోర్ట్ తీసుకుంటారంటే 3 సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ని, ఇక్కడ ఎస్పీ ఉంటారు కదా. సో మరి ఎస్పీ జనరల్, ఎస్పీ ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఎస్పీ సైబర్, ఈ ముగ్గురు సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే మరి వీళ్ళ సపోర్ట్ తోటి ఎంక్వైరీ అనేది ప్రాపర్ గా చేయడం అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ఎస్పీస్ విల్ బి అసిస్టెడ్ బై ద ఎంక్వైరీ ఆఫీసర్స్ అండ్ అదర్ స్టాఫ్స్ కూడా ఉంటారు. తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ టైం తీసుకున్నప్పుడు ద ఎంక్వైరీ వింగ్స్ మస్ట్ కంప్లీట్ ఇట్స్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ రిపోర్ట్ టు ద లోక్పాల్ విత్ ఇన్ 60 days. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ఎన్ని డేస్ అనే దాని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ రిపోర్ట్ ఇంక్లూడింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వెంట్స్ అండ్ రిలవెంట్ అథారిటీస్ కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అసలు ఇది ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలి అని అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రాపర్ పర్సన్స్ ఉన్నప్పుడే కదా ప్రాపర్ గా ఎంక్వైరీ జరిగి మనకి రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. తర్వాత ఇండిపెండెన్స్ యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే మనకి సిబిఐ గురించి కూడా మనకు నెక్స్ట్ వస్తుందండి న్యూస్ లో. తర్వాత స్ట్రెంథనింగ్ ద అకౌంటబిలిటీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎంక్వైరీ వింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇట్ అలైన్ విత్ ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్
recommendation to strengthen anti-corruption institution and enhance the coordination between the ఇన్వెస్టిగేషన్ బాడీస్. ఇక్కడ మళ్ళీ మనకి సెకండ్ ఏఆర్సీ అనేది ఇక్కడ రికమెండేషన్స్ అనేది మనం తీసుకుంటున్నాము. తర్వాత గ్లోబల్ నీడ్ ఫర్ యాంటీ కరప్షన్ మెకానిజం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ ఇండిసెస్ సచ్ యాజ్ ఫ్రమ్ ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అండ్ హైలైట్ ద నీడ్ ఆఫ్ ద రోబస్ట్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎంక్వైరీ వింగ్స్ టు ట్యాకిల్ ద కరప్షన్. ఇక్కడ ఏమంటున్నారంటే యాంటీ కరప్షన్ మెకానిజం అనేది ఇక్కడ దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే కరప్షన్ ని ఎఫిషియెంట్ యాంటీ కరప్షన్ మనం ఉండడం కోసము, ట్రాన్స్పరెన్సీని చూపించడం కోసము. నెక్స్ట్ ఫిల్లింగ్ ద గ్యాప్ ఇన్ ద యాంటీ కరప్షన్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే 2011 పబ్లిక్ అకౌంట్ కమిటీ పిఏసి ఇట్స్ రిపోర్ట్ పాయింటెడ్ అవుట్ ద లిమిటేషన్స్ ఇన్ ఇండియా యాంటీ కరప్షన్ సిస్టమ్ విచ్ ద ఎంక్వైరీ వింగ్ సీక్స్ టు అడ్రస్. ఎవరు అడ్రస్ చేస్తారంట? ఎంక్వైరీ వింగ్స్. మరి దీని యొక్క మెయిన్ కీ పాయింట్స్ మనం ఇప్పుడు లోక్పాల్ యొక్క కీ పాయింట్స్ తీసుకుంటే ద లోక్పాల్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఎయిమ్ టు ఫైటింగ్ కరప్షన్. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇది ఎందుకు ఫైట్ చేస్తుందంటే కరప్షన్, ఫైటింగ్ ద ఎగెనిస్ట్ కరప్షన్. ఓకేనా? అమాంగ్ ద పబ్లిక్ అఫీషియల్స్ ఇక్కడ ఎవరు వస్తున్నారు జాగ్రత్త చూడండి. పబ్లిక్ అఫీషియల్స్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ అండర్ ద లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 కింద వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాంపోజిషన్ తీసుకున్నప్పుడు చైర్పర్సన్ ఉంటారు, 8 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? with least 50% being a judicial member and the chairperson and members are appointed by the President of India for 5-year term until the age of 70. Okay na వాళ్ళ టర్మ్ కూడా చూసుకోవాలి. తర్వాత చైర్పర్సన్ రిసీవ్ సాలరీ ఈక్వలెంట్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎంత సాలరీ వస్తుందో తనకు కూడా అంతే వస్తుందంట. అండ్ మెంబర్స్ రిసీవ్ బెనిఫిట్ సిమిలర్స్ టు ద సుప్రీంకోర్ట్ జడ్జెస్. మెంబర్స్కి వచ్చేసి సుప్రీంకోర్ట్ జడ్జెస్కి వచ్చినంత వస్తుందని చెప్తున్నారు. తర్వాత జ్యూరిడాక్షన్ తీసుకున్నప్పుడు లోక్పాల్ ఇన్వెస్టిగేట్ అలయన్సెస్ ఆఫ్ ద corruption against, remember this, prime minister and the union minister and members of the parliament. ఎవరెవరికి ఇక్కడ మనము ఎవరెవరు ఇన్వెస్టిగేట్ ఎవరెవరు ఇక్కడ ఇంక్లూడ్ అవుతారు చూడండి. ప్రైమ్ మినిస్టర్, యూనియన్ ఆఫ్ మినిస్టర్ అండ్ పబ్లిక్ సర్వెంట్ గ్రూప్ ఏబిసిడి ఆఫీసర్స్ ఉంటారు కదా ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ద అఫీషియల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫండెడ్ బోర్డ్ ఆర్ బాడీ. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీడింగ్ తీసుకుంటే లోక్పాల్ ఆర్డర్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీ బై ఎంక్వైరీ వింగ్. ఎవరు ప్రొసీడింగ్ ఇస్తారనేది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఏజెన్సీస్ తీసుకుంటే ఎవరెవరు ఉంటారంటే లైక్ సిబిఐ, సివిసి ఇవి ఉండడం జరుగుతుంది. సివిసి హ్యాండిల్ ద కేసెస్ రిలేటెడ్ టు ద సివిసి తీసుకుంటే ఎవరి గ్రూప్ సిడి లెవెల్ కేసెస్ ని హ్యాండిల్ చేస్తుంది. మరి ఛాలెంజెస్ తీసుకుంటే డిలే ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ వింగ్. మెయిన్ ఛాలెంజెస్ ఇక్కడ ఫస్ట్ అసలు వింగ్స్ ఎస్టాబ్లిష్ చేయడంలోనే ఛాలెంజెస్ చూస్తున్నారు. అయితే ఎంక్వైరీ వింగ్ ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ ఏ డికెడ్, చాలా సంవత్సరాల తర్వాత చేశారని చెప్తున్నారు. బట్ ద ప్రాసిక్యూషన్ వింగ్ ఈజ్ ఎడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్క్లూసివ్ క్లాస్ తీసుకున్నప్పుడు ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ నాట్ కవర్డ్ బై ద లోక్పాల్. సో దిస్ ఈస్ ద ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అసలు ఇక్కడే చాలా జరుగుతుంది కానీ ఇది ఇక్కడ ఇంక్లూడ్ అవ్వట్లేదు అన్లెస్ దే హ్యావ్ వర్క్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద యూనియన్ అఫైర్స్. ఓకేనా? నెక్స్ట్ క్లారిటీ ఇన్ పవర్ ఆఫ్ సిబిఐ పవర్స్ తీసుకున్నప్పుడు మనము చూడండి there is a ambiguity regarding the Lokpal supervisory powers over the CBI especially for cases involving the high level officials. అయితే మనకి సిబిఐ కూడా సేమ్ హ్యాండిల్ చేస్తుంది. బట్ వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి రిగార్డింగ్ ద లోక్పాల్ సూపర్వైజరీ పవర్స్ ఓవర్ ద సిబిఐ అంటే లోక్పాల్కి మనకి ఇక్కడ ఎక్కువ పవర్స్ అనేది మనం చూడొచ్చు. తర్వాత షార్టేజ్ ఆఫ్ పర్సనల్స్ అంటే యాజ్ ఆఫ్ 2024లో మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది కదా తీసుకుంటే 2 కీ పొజిషన్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చండి. ఈ లోక్పాల్ ఆర్ వేకెంట్. ఏంటంటే ఇది చూడండి హిండరింగ్ ఇట్స్ అబిలిటీ టు ఫంక్షన్ ద ఎఫెక్టివ్లీ అండ్ డిపెండ్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఏజెన్సీస్. మరి లోక్పాల్ అనేది తీసుకుంటే ఇట్ రిలైస్ ఆన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది లైక్ సిబిఐ అండ్ పోలీస్ మీద విచ్ ఎఫెక్ట్ ఇట్స్ ఇండిపెండెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఓవర్ సైట్ మెకానిజం తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో డెడికేటెడ్ మెకానిజం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ సిబిఐ మీద మళ్ళీ పోలీసుల మీద డిపెండ్ అవునప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనం ఎంత ఉంటుందో మనం చూడొచ్చు కదా. ఇప్పుడు అది ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గర జరిగినప్పుడు మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో మరి వాళ్ళ దగ్గర ఎఫిషియన్సీ అనేది ఏ విధంగా ఉందో మనం చూడాలి. దెర్ ఇస్ నో డెడికేటెడ్ మెకానిజం అనేది ప్రాపర్గా లేకపోవడం అండ్ దాని యొక్క ఫంక్షన్ అనేది సరిగా జరగకపోవడం మనం చూడొచ్చు. మరి వే ఫార్వర్డ్గా తీసుకుంటే ఇక్కడ చూడండి ఎక్స్పెడైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద వింగ్స్. గవర్నమెంట్ మస్ట్ ప్రియారిటైజ్ ద ఫిల్లింగ్ ద వేకెన్సీస్. అసలు వేకెన్సీస్ అనేది లేకుండా చూసుకున్నప్పుడు ఎంక్వైరీ అనేది ప్రాపర్గా జరుగుతుంది. తర్వాత క్లారిటీ రిలేషన్ విత్ ద సిబిఐ. అసలు ఎవరెవరితోటి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలని ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడు ఇంకా ప్రాపర్గా జరగచ్చు. తర్వాత అడాప్ట్ ద గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవడం లైక్ విజల్ బ్లోవర్ ప్రొటెక్షన్ తర్వాత ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈజీగా
వర్క్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద న్యూస్. మరి మనకి సిబిఐ న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది అని అంటే చూడండి, ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ అప్హెల్డ్ ద మెయింటైనబిలిటీ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సూట్ అగెనిస్ట్ ద యూనియన్ ఓవర్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్ బై ద సిబిఐ. అయితే మనకి సుప్రీంకోర్టు తీసుకుంటే రీసెంట్గా న్యూస్లో ఏముందనంటే ఇక్కడ చూడండి, మెయింటైనబిలిటీ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సూట్స్ తీసుకున్నప్పుడు ఇది దేనికి ఎగనిస్ట్గా ఉందంటే యూనియన్కి ఎగనిస్ట్గా ఉండడము. ఏం ఎగనిస్ట్గా ఉంది అని అంటే రిజిస్ట్రేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేసెస్. ఎవరైతే సిబిఐ రిజిస్టర్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసే కేసెస్కి ఇది ఎగనిస్ట్గా ఉంది. అయితే మరి ఆఫ్టర్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రివోక్డ్ ఇట్స్ జనరల్ కన్సెంట్ ఫర్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇన్ 2018. అయితే అసలు మరి ఏంటి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందని మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ద స్టేట్ అక్యూజ్డ్ ద యూనియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ అండ్ వయలేషన్ ఆఫ్ ద ఫెడరలిజం బై unilaterally deploy the CBI without the state consent. The case was filed under the Article 131 of the Constitution, which deals with the dispute between the central and state. అయితే ఇక్కడ ఏమైందంటే సిబిఐ అనేది ఈ వెస్ట్ బెంగాల్లో మనకి ఒక కేసులో ఇన్వాల్వ్ అయింది. అప్పుడు ఇక్కడ ఏమంటుందంటే స్టేట్ గవర్నమెంట్ ఇది ఫెడరలిజంకి ఎగనిస్ట్, మీరు ఫెడరలిజం అని అన్నారు, మరి రూల్ని మీరు బ్రేక్ చేస్తున్నారు, అసలు స్టేట్ కన్సెంట్ లేకుండా ఆ కేసు ఎలా ఫైల్ చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డిస్కషన్ రావడం. మన అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఆపోజిట్లో ఉన్నవని. సో అందుకే అక్కడ ఎప్పుడు ఇష్యూస్ అనేది మనం చూడొచ్చు అన్నట్టుగా. సో ఈ కేసులో మనం చదువుకోవాల్సింది ఏంటంటే సిబిఐ గురించి మనం జాగ్రత్తగా చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిబిఐ తీసుకున్నప్పుడు 1963లో మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రికమెండేషన్స్ ఆఫ్ ఏ కమిటీ రికమెండేషన్, ఇది చాలా ఇంపార్టెంట్, సంతానం కమిటీ రికమెండేషన్. ఓకేనా. తర్వాత మినిస్ట్రీ తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇంపార్టెంట్. దాని యొక్క స్టేటస్ తీసుకుంటే నాన్ స్టాట్యూటరీ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నర్డ్ బై ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్డ్ డిఎస్పిఈ యాక్ట్ 1946. రిమెంబర్. సిబిఐ తీసుకుంటే ఇండియాస్ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ పాలసీ ఏజెన్సీ and it coordinate investigations behalf of Interpol members. అండ్ మోటో తీసుకుంటే మెయిన్ మోటో ఏంటంటే ఇండస్ట్రీ, ఇంపార్షాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. విజన్ తీసుకుంటే కంబాటింగ్ ద కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ కర్బింగ్ ఎకనామిక్ వైలెంట్ క్రైమ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ అండ్ హై టెక్నాలజీ క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం. కాంపోజిషన్ తీసుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ హెడెడ్ బై ద డైరెక్టర్, అసిస్టెడ్ బై ద స్పెషల్ డైరెక్టర్ ఆర్ అడిషనల్ డైరెక్టర్ ఉండడం జరుగుతుంది. ఆల్సో ఇంక్లూడింగ్ ద జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ ద పోలీస్ కూడా ఇందులో ఉంటారు, అండ్ పోలీస్ పర్సనల్స్ కూడా ఉంటారు. తర్వాత సెలెక్షన్ తీసుకుంటే సిబిఐ డైరెక్టర్ ఈస్ సెలెక్టెడ్ బై ద ప్యానల్ కన్సిస్టింగ్ ఆఫ్, ఎలా సెలెక్షన్ జరుగుతుందంటే ఇక్కడ ఒక ప్యానల్ ఉంటుంది, అందులో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకే, రిమెంబర్ దిస్. తర్వాత టెన్యూర్ తీసుకున్నప్పుడు ఇన్ 2021 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేటెడ్ ద 2 ఆర్డినెన్స్ ని ఇక్కడ ప్రొమల్గేట్ చేయడం జరిగింది టు ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఎన్హాన్స్మెంట్ డైరెక్టర్, అంటే ఈడీ అండ్ సిబిఐకి టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది టు 5 years ఫ్రమ్ ద ప్రీవియస్ ఫిక్స్డ్ టెన్యూర్. ఇంతకుముందు ఎలా అంటే మనకి 2 years ఉండేది 2021 కంటే ముందు తీసుకున్నప్పుడు, కానీ ఇప్పుడు 5 years చేయడం జరిగింది. తర్వాత టైప్ ఆఫ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఎలాంటివి వీళ్ళు సిబిఐ చేపట్టొచ్చు అని అంటే యాంటీ కరప్షన్ కేసెస్ ఒకటి, తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత స్పెషల్ క్రిమినల్స్, ఓకేనా, హై ప్రొఫైల్ క్రైమ్స్ లైక్ మర్డర్ కానీ టెర్రరిజం ఇలాంటివి. ఫినాన్షియల్ క్రైమ్స్ తీసుకున్నప్పుడు ఫ్రాడ్, ఎకనామిక్ ఇర్రెగ్యులేషన్స్ అండ్ సొమోటో కేసెస్ తీసుకున్నప్పుడు క్రైమ్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ కేసెస్ కొన్ని సుమోటో, అంటే తనంతట ఎవరు కంప్లైంట్ ఇవ్వనప్పుడు అది కూడా ఓన్గా చేపట్టవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మనకి న్యూస్లో ఉండడం జరిగిందండి. మరి నేషనల్ ఇక్కడ మనకి న్యూస్లో ఏముందనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సిబిసి రివ్యూడ్ ద ఓబీసీ లిస్ట్. వేరియస్ స్టేట్స్లో ఉన్న ఓబీసీ లిస్ట్ని రివ్యూ చేసింది, ఇంక్లూడింగ్ కర్ణాటక, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిస్సా, బీహార్, మహారాష్ట్ర. అయితే మరి ఇక్కడ ఏమైంది, యూజింగ్ ద పవర్స్ గ్రాంటెడ్ బై ద 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఇది జాగ్రత్తగా మళ్ళీ చదువుకోవాలి. ఓకేనా. తర్వాత కర్ణాటక అండ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ బీన్ ఫ్లాగ్డ్ ఫర్ ద ఇంక్లూడింగ్ ఇన్ఎలిజిబిలిటీ కమ్యూనిటీస్ ఇన్ దేర్ ఓబీసీ లిస్ట్. అయితే కర్ణాటకలో వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే ఇన్ఎలిజిబిలిటీ కమ్యూనిటీస్ అనేవి ఇక్కడ లిస్ట్ అయినాయని చెప్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ రిక్వెస్ట్ టు ఇంక్లూడ్ ద వేరియస్ కాస్ట్ ఇన్ ద సెంట్రల్ ఓబీసీలో వేరియస్ కాస్ట్ ఇంక్లూడ్ చేయడం రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బిన్ స్టాల్డ్ అండ్ జస్టిఫైడ్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ దేర్ కమ్యూనిటీ బీయింగ్ ద సౌట్. అయితే ఇక్కడ ఏంటంటే మిగతా అంటే
ఇప్పుడు ఎవరైతే ఓబీసీ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళను పెట్టొచ్చు. కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కూడా పెట్టడం వల్ల ఇది ఇష్యూ అనేది మారింది. అసలు ఓబీసీ అంటే ఏంటో చూద్దాం. ఓబీసీ రిఫర్ టు ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దిస్ కేటగిరీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్స్. దేర్ ఇస్ నో స్టాండర్డ్ డెఫినేషన్. ఓకే. సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. ఇప్పుడు మనం తీసుకుంటే మరి ఓబీసీ గురించి మనకి న్యూస్‌లో వచ్చింది. అసలు సెంట్రల్ లిస్ట్‌లో ఏముంది? స్టేట్ లిస్ట్‌లో చూద్దాం. సెంట్రల్ లిస్ట్ ఇట్ డిఫైన్డ్ ద ఆర్టికల్ 342A A of 1 of the Constitution. The President, in consultation with the state governors, specified the list for each state and UT. ఎవరు? ప్రెసిడెంట్ ఆ స్టేట్ గవర్నర్ తోటి కన్సల్టింగ్ చేసినప్పుడు అక్కడ స్టేట్ లిస్ట్, యూటీ లిస్ట్ సెపరేట్ చేయడం. తర్వాత మోడిఫికేషన్ కింద ఓన్లీ బై మరి మోడిఫై చేయాలంటే ఎవరండి? ఓన్లీ పార్లమెంట్. స్టేట్ లిస్ట్ తీసుకుంటే 342A(3) ఉంటుంది. ఇది స్టేట్ అండ్ యూటీ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ లిస్ట్. వీళ్ళ ఓన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ది లిస్ట్ మే డిఫర్ ఫ్రమ్ ద సెంట్రల్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్కి అది డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే రిజర్వేషన్ ఆఫ్ ద ఓబీసీ తీసుకున్నప్పుడు మనకి ఆర్టికల్ 15, 16 కాన్స్టిట్యూషన్ మనకి రిజర్వేషన్ ఆఫ్ ద ఓబీసీ గురించి చెప్తుంది ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. మరి దీని కమిటీ ఏంటంటే మండల్ కమిషన్ అండి రికమెండ్ చేసింది 27% రిజర్వేషన్. ఓకేనా? ఓబీసీ ఇన్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ కేసులో అన్హెల్డ్ దిస్ రిజర్వేషన్ ఎక్స్క్లూడింగ్ ద క్రీమీ లేయర్స్ని తీసేయమని చెప్పింది. అంటే ఎకనామికల్గా వెల్ ఆఫ్ సెక్షన్స్, ఎకనామికల్గా మంచి సెటిల్ అయిన వాళ్ళని తీసేయండి అని చెప్పింది. తర్వాత కమిషన్ ఆఫ్ ఓబీసీ అప్లిఫ్ట్మెంట్ తీసుకుంటే ఏ కమిషన్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలేకర్ కమిషన్, అంటే ఫస్ట్ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద ఓబీసీ. ఫస్ట్ రిమెంబర్ దిస్. అండ్ వర్ నెవర్ ఇంప్లిమెంటెడ్, బట్ ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. తర్వాత మండల్ కమిషన్ తీసుకున్నప్పుడు ఫోకస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ ఓబీసీ అండ్ రికమెండింగ్ ద 27% ఆఫ్ ద రిజర్వేషన్. తర్వాత జస్టిస్ రోహిణి కమిషన్ తీసుకుంటే అపాయింటెడ్ టు ఎగ్జామిన్ ద సబ్ కేటగిరీస్. మరి ఓబీసీలో సబ్ కేటగిరీస్ ఎవరు ఉండాలనే దాని మీద అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఈక్విటబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిజర్వేషన్ బెనిఫిట్స్ గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత కమిషన్ సబ్మిట్ దాని రిపోర్ట్ని 2023లో సబ్మిట్ చేయడం. బట్ ఇప్పటికీ ఇది ఇంప్లిమెంటెడ్ చూడండి ఇట్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్తున్నారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ద బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇది మనం చదువుకోవాలి ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది. అయితే ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకుంటే ఆర్టికల్ 338B త్రూ ద 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2018లో జరిగింది. ఈ ఎన్సీబీసీ తీసుకున్నప్పుడు కన్సల్టెడ్ బై ద బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. మేజర్ పాలసీ మ్యాటర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాంపోజిషన్ ఇది చాలా ఇంపార్టెంట్. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 3 members అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అండ్ సర్వీస్ కండిషన్స్ తీసుకున్నప్పుడు ఆల్సో బై ద ప్రెసిడెంట్ ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత పవర్స్ తీసుకున్నప్పుడు పవర్ ఆఫ్ ద సివిల్ కోర్ట్ టు క్యారీ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్షూర్ ద పాలసీస్. ఎవరికి పవర్ ఉంటుందంటే సివిల్ కోర్ట్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇది Day 1 PT 365. ఓకేనా? సో రిమైనింగ్ టాపిక్స్ మనం రేపు డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ వీడియో, ప్లీజ్ comment.